పద బయటికి పోదాం ఎత్తుకుంటే చలి పెడతా పదాం పోతున్నా నేను. రుషిల్ బర్త్డే రోజు జూకి వెళ్ళాం కదా డెహ్రాడూన్. దాని తర్వాత డెహ్రాడూన్ పక్కనే మసూరి అని ఒక ఊరుందన్నమాట, హిల్ స్టేషను. అక్కడికి వెళ్ళాం. క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుస్తారు. ఫుల్ నైట్, ఫుల్ వర్షం, ఫుల్ చలి అనమాట. మేము అనుకోకుండా ఏ ప్లాన్ లేకుండా వెళ్ళిపోయామన్నమాట. బర్త్డే రోజు డెహ్రాడూన్లో జూ చూసుకొని అలాగే రాబర్స్ కేవ్ అని ఒకటి ఉంటుంది, ఆ రాబర్స్ కేవ్ చూసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ జూ దగ్గరికి వెళ్ళే లోపలే ఈవినింగ్ అయిపోయింది. ఎందుకంటే పొద్దున్నే డిమార్ట్లో షాపింగ్ చేసి వాడికి డ్రెస్ కొనుక్కొని 2 బొమ్మలు కొనుక్కున్నాం. సో లేట్ అవ్వడం వల్ల పక్కనే కదా హిల్ స్టేషను అని చెప్పి ముసూరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వర్షము సడన్గా మేము అనుకోకుండా వెళ్ళాం కాబట్టి అప్పటికప్పుడు booking.comలో రూమ్ చూసి బుక్ చేసుకున్నాం అనమాట. దీంట్లో టామ్ అండ్ జెర్రీ రావు అంతే, ఇంతకన్నా రాదు. ఇంతకన్నా రాదప్ప, టామ్ అండ్ జెర్రీ రాదు దీంట్లో. దో అది పెట్టి ఇది పెట్టి అంటే కుదరదు, అది వస్తే అది చూడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మియా ఖలీఫ్ నువ్వు చూడకూడదు ఇప్పుడు. బాప్ 1 నంబరీ, బేటా 10 నంబరీ. మ్యావా? ఓకే, టామ్ అండ్ జెర్రీ. దట్ ఐ థింక్ వాటో వాట్. ఏంటి బాబా అన్న ఇంకోసారి? లయన్ అంటే సింహం. చూసుకో ఒకసారి దించు. కనపల్లి రిషును దగ్గర సర్లే ఎత్తు. మేము సెలబ్రేషన్స్ అనేది కేకులతో కానీ ఇట్లా పార్టీస్లో కానీ ఇట్లా చేసుకోమన్నమాట. ఇట్లా ఎక్కడికన్నా కొత్త ప్లేస్కి వెళ్ళడం మాకు అలవాటు. ఎందుకంటే నా వైఫ్కి ట్రావెలింగ్ ఇష్టం, నాకు కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అలా బయటికి కొత్త ప్లేస్కి వెళ్తామన్నమాట. ఎందుకంటే ఈ నేచరు మన సోల్ని హీల్ చేసినంత ఇంకా వేరే ఏది కూడా ఆ కిక్ ఇవ్వదన్నమాట. ఆ హీలింగ్ అనేది ఉండదు. సో బేసికలీ ఆ ముసూరి అనే ప్లేస్లో చాలా చల్లగా ఉండింది అని చెప్పా కదా. చలికి తట్టుకోలేక మా దగ్గర జర్కిన్స్ కూడా ఏం లేవు. మాకు తెలియదు కదా అక్కడ సమ్మర్లో అంత ఘోరంగా వర్షం ఉంటుందని. సమ్మర్ కాబట్టి అసలు ఊహించలేదన్నమాట. చలికి తట్టుకోలేక రూమ్ త్వరగా ఖాళీ చేసి వచ్చేసాం. అంటే 10:30 వరకు టైం ఉన్నాయి కూడా 7కి 7:30కి బయటకు వచ్చేసామన్నమాట. కొండపై నుండి కిందికి వచ్చేస్తే కొంచెం వాతావరణం మరీ కూల్గా లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి వచ్చేసాం, టిఫిన్ కూడా చేయకుండా. సో కిందికి వచ్చిన తర్వాత చూస్తే ఇంకా ఏవి ఓపెన్ చేయలేదన్నమాట. సరే అని చెప్పి మెల్లగా ఒక 2 సమోసాలు తీసుకొని ఆ సమోసాలు తినేసి మెల్లగా రాబర్స్ కేవ్ అనే దగ్గర హోటల్స్ ఉంటాయి కదా అని చెప్పి అక్కడికి వెళ్ళాం. చూస్తే అక్కడ హోటల్స్ ఇంకా ఏవి ఓపెన్ చేయలేదన్నమాట. అంటే ఓపెన్లో ఉన్న ఆ ఫుడ్ మనం తినలేమనుకోండి, అది వేరే విషయం. సో ఈ రాబర్స్ కేవ్ అనేది ఏంటంటే దొంగలు ఎవరైనా కూడా బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు దొంగతనం చేసిన తర్వాత ఆ సొమ్ములంతా తెచ్చి ఆ గృహాల్లో దాచిపెట్టుకునే వాళ్ళంట. ప్లేస్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగుంది. ఓకే భయ్యా 95 రూపీస్ ఆన్లైన్. ఇంకొక విషయం ఏంటంటే మేము అంత పొద్దున్నే రావడం వల్ల అసలు రద్దీనే లేదు, ఎవ్వరు లేరనమాట. చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. మేము మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు అయితే మొత్తం జనాలు వచ్చేసినారు. అండ్ ఈ రాబర్స్ కేవ్ అనేది లోపల అంతా కూడా వాటర్ పారుతూ ఉంటాయన్నమాట. కొండల మధ్యలో ఇలా
కాలువలాగా పారుతూ ఉంటాయి. సో అంతా వాటర్ లోపల రాళ్ళు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న షాప్స్లో అంతా కూడా వాళ్ళు చెప్పులు రెంట్కి ఇస్తారనమాట. ఆ చెప్పులు రెంట్కు తీసుకొని వెళ్ళొచ్చు, లేదా మన ఓన్ చెప్పులు కూడా వేసుకొని వెళ్ళొచ్చు, అది మన ఇష్టము. ఈ చెప్పుల సంగతి ఏంది సార్? సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయితే మరి బాగోదన్నమాట. ఎందుకంటే ఆ కేవ్ చాలా పెద్దగా ఉంది. ఆ వీడియో 8 minute వీడియో ఉంది. దీనికి కంటిన్యూషన్ పెడితే మళ్ళీ లాంగ్ అయిపోతుందని నేను ఇంకొక పార్ట్గా అప్లోడ్ చేద్దాం అనుకున్నా. సో ఆ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చెక్ చేయండి. చాలా బాగుంది ఆ ప్లేస్. ఋషిల్ గడ్ అయితే భారీగా చేసినాడు అనమాట లోపల వాకింగ్. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గో ఋషి. ఈ కుక్క మమ్మల్ని పట్టుకుంది, అప్పటి నుండి మా వెనకాలే వస్తుంది. ఋషిలు షాక్లో ఉన్నాడు ఋషిలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఋషిల్ టైగర్ గారి వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. टाइगर का हुक्म।